సుక్కు మాస్టర్ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ బన్నీ. ఈరోజు ఈ 20 years ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుక్కుకి చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవి అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ 20 years కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే బన్నీ నేను సుకు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ, సుక్కు, నేను, దేవి, రత్నవేల్ గారు, శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్టర్ 20 years అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్. సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్ నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా. ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నాను. ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్ వానదేవుడు కూడా చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఇందాక అడిగాను ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్యా. ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్ సుక్కుతో ఎన్ని ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి. నచికేత అంటే బాబు నచికేత. సో కథ చెప్పేటప్పుడు అందరికి నచికేత అని చెప్పేవాడు. దిల్ జరిగేటప్పుడు ఆర్యాతో సుకుమార్ దిల్ సినిమాకి రైటర్గా రావడం, సుక్కుతో పాటు వేమ, వాసు వీళ్ళందరూ టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం. జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు. ఇందాక మాస్టర్ చెప్పాడు కదా పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడు పైన పడుతుంటే నన్ను చెప్పని మళ్ళీ సరే చెప్పలా నువ్వు చెప్పేది నువ్వు చెప్పి అంటే పైన ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటుంది ఒక దాబా పైన ఇప్పుడు దాబాలు ఉంటాయి కదా దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడన్నీ కొంచెం హైపోథెటికల్ ఉండేవి కదా మూమెంట్స్ అన్నీ. అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది. చేస్తుంటే ఆ వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబాలో వాటర్ అంతా ఒక పైప్ కింద పడుతుంటుంది కదా ఆ పైప్ కింద ఆ వాటర్ని ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట. ఇది చెప్పిన మాంటేజ్. ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ అన్నారు. అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది ఇంకా అది రిలీజ్ కావాలి అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ భలే ఉంది సుక్కు అసలు మామూలుగా లేదు అని ఒక జర్నీ. అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ. అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ 7 Acresలో దిల్ సాంగ్ జరుగుతుంది సార్ నేను కథ చెప్పాలి అన్నాడు. అంటే కొంచెం మాయ చేశాను యాక్చువల్గా. మధ్యాహ్నం అసిస్టెంట్లో నిద్రపోయేవారు. ఈయన డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడిని కావాలని. సో పక్కన నా సిన్సియర్ని గుర్తించాలి అని. అప్పుడు నిద్ర పట్టేది కాదనుకోండి. అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యి కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం. దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా అప్పుడు నీకు అవకాశం ఇస్తా. సో మార్నింగ్ షో అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు సార్ ఏంటి అని. సూపర్ హిట్ ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి జర్నీలో రవితేజకి కథ చెప్పాం. రవి బాగుంది సార్ అంటే ఊరికి ఆప్ చేస్తున్నా గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు గుర్తుంటుంది కదా. ఓకే అంటే నేను ఎంత సిన్సియర్ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారనుకోలే. నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని
కానీ సినిమా హిట్ అయింది, వెంటనే ఫోన్ చేసి నువ్వు రా సినిమా చేద్దు కానీ 2 మా థియేటర్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది. అందరు అప్రిషియేట్ చేస్తున్నారు దిల్ గురించి. అంటే ఆ నమ్మకం చెయ్యాలి, ఒక చాలా కొత్తగా చేశాడు. అలా జర్నీ స్టార్ట్ అయింది. రవిని కలిసాము, ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామనంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము. సో మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడుతుంటే ప్రభాస్కి షో వేసారు. ప్రభాస్కి షో వేసాము. ఎవరికి? తరుణ్కి అంటే వీళ్ళందరూ వచ్చారు. సో అలా మేము ఆ చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే. సో దిల్ హిట్ అయింది, ఇప్పుడు ఆర్యాన్ కాదు ఈ సినిమా చేయాలి, దిల్ హిట్ అయింది ఈ సినిమా చేయాలి ఎలా. సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకు వెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఇద్దరం అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ. సో అప్పుడు బన్నీ అప్పట్లో ఎలా ఉండేదంటే ఫ్రేమ్లో ఎంటర్ అయితే డార్లింగ్ అని అరిచేసేవాడు. ఆ ఫ్రేమ్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ డార్లింగ్ వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట ఎక్కడి వరకు. అంత ఎనర్జీ అప్పట్లో. అంటే ఇట్స్ గ్రేట్ మూమెంట్స్. అలా రాగానే సుక్కునే అరే బాడీ లాంగ్వేజ్ అంతేంది, నీ క్యారెక్టర్ లాగా ఉందని బన్నీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాట్లాడుకుందాం. నిజమే, నిజం కాదు, నిజాలు మాట్లాడదాం. నిజాలే ఓకేనా? అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచికేత్ అనమాట. దానికి ఒక కథ ఉంది, నచికేత్ అని పేరు పెట్టడానికి. నేను వెతుకుంటే చూస్తే నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్గా, ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని. అప్పట్లో నేను మాకు అవన్నీ తెలుసు, కథ ఉంది, హీరో కావాలి అని. సరే విందామంటే నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది, నేను కరెక్ట్ కాదు. సో నేను ఐఎమ్ సెచ్ ఆఫ్ మై హీరో, యాక్చువల్లీ ఐఎమ్ సెచ్ ఆఫ్ మై ఎనర్జీ. నేను ఏం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో, నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ, అప్పుడు మేము ముగ్గురం స్క్రిప్ట్ చేసింది. సో ప్రకాష్ అన్నాడు, అరే మన నచికేతరా అన్న. చూడాలన్నాడు, మన నచికేతరా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు. ఈయన నిజం అది. ఓకే 20 ఏళ్ళ క్రితం 21 ఏళ్ళ ఇప్పుడు బన్నీ సుక్కు నువ్వు సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేను, నువ్వు చెప్పు. చాలా ఫన్నీగా చెప్తా, తర్వాత మీరు సపోర్ట్ చేసింది వేరే. నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడే నంబర్ తీసుకున్నా, స్విచ్ ఆఫ్. మార్నింగ్ 7 o'clock నాకు కాల్ వచ్చింది. కాల్ బ్యాక్ ఇమీడియట్గా కన్విన్స్ అవుతారు చేసి, అవునా కరెక్ట్ అని వాళ్ళు ఇస్తున్నావు, నీకు అది నీకు తెలుసు కదా, ఓకే చెప్దామని. అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ 12 o'clock నాకు గుర్తుంది బాగా. వెళ్ళి కథ చూడు, నీకు కథ చెప్పిస్తానన్నారు బన్నీకి. కథ చెప్పిస్తానంటే నేను పక్కనే ఉన్నా, నీకు మంచి కథ చెప్పిస్తావు బన్నీ, చాలా బాగుంది చేద్దుగానంటే బన్నీ ఏమన్నాడు తెలుసా, సార్ ఇప్పటికి 71 కథలు విన్నాను, ఇంకా 72సారి అంటే గుండె 72 సార్లు కొట్టుకుంటుందంట ఒక నిమిషానికి. నా గుండె ఆగిపోతుంది సార్, అలా ఉంది సిచ్యువేషన్ అంటే. నేను వెంటనే నేను కంగారు పడిపోయి ఇతనే కథ చెప్పేదన్నా, అంటే కంగారు పడుకొని నీ గుండె నేను కాపాడుతాను. సో నైట్కి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు ఆ రోజుల్లో అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకునేవాళ్ళు. బట్ ఒక అలర్ట్ వచ్చేది. నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది. 7 o'clock నాకు కాల్ వచ్చింది. అదే ట్రై చేసినట్టున్నారు, అదే నైట్ మాట్లాడాం కదా, అది కథ వినాలని. ఇమీడియట్లీ అదే రోజు 2 హాఫ్లు, ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్, సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత 2 సార్లు వినేసి అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. ఇక వెనకాల బన్నీ ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా. మార్నింగ్ సెషన్ అయిన వెంటనే ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే తను సూపర్ గంతురేసేసి తను కార్లో డ్రాప్ చేశాడు నన్ను. ఆఫీస్కి కార్లో డ్రాప్ చేశాడు. ఇక్కడే ఇది మన ఆఫీసు సాగర్ సొసైటీలో. అక్కడి నుంచి బన్నీకి నచ్చింది, బాగుంది. బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు. సో ఆల్రెడీ చెప్పేసా, ఒక సెషన్ అయింది కానీ బాగుంది ఇది. సార్ ఓకే సార్ చేసుకొని వస్తాం, వెళ్ళాలి. ఏం చెప్పారు, మళ్ళీ రాసుకోవాలి. 2వ సెషన్ అయింది. ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించినా అదే ఫ్లో వస్తుంది. సో 3rd టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఇట్లా కారు వచ్చి ఇట్లా వేసేసుకుని, సార్ నా సాయంత్రం బస్ టికెట్ వేసేయండి. ఏమైందయా, నా వల్ల పట్టేది. నాకు ఆగు సుక్కు, ఇప్పుడే కదా ఏదో చెప్పాడు, మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని. మళ్ళీ అసలు ఏంటి ఏమైంటుందని వేమ, వాసు అండ్ ప్రకాష్. అప్పుడు సార్ ఒక డైలాగ్ ఎంత చెప్పాను నాకు ఉంటుంది ఏంటంటే, సార్ ఒక్క పాఠం 100 సార్లు చెప్పలేక లెక్చర్ జాబులు వచ్చేసాను.
ఇప్పుడు ఇక్కడ అదే చేయమన్నారు ఆయన. నేను చేసాను, వెళ్ళిపోతున్నాను, ఈ సినిమా అక్కర్లా, నేను జాబ్ చేసుకుంటాను, మ్యాథమెటిక్స్ చెప్పుకుంటా, దీనికి అదే బెటర్గా ఉంది, చెప్పిన పాట మళ్ళీ చెప్పొచ్చు, అయిపోయింది. నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉంటే వచ్చేసి ఈవినింగ్ బస్ టికెట్ వేసేయండి అంటాడు. సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి. తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం, అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీని ఆఫీస్కి పిలిచాం. వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు. అంటే మామూలు జర్నీ కాదు, వాళ్ళ 20 years తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామనంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్. బన్నీ నేను హీరో అని, సుక్కు డైరెక్టర్. సినిమా మెటీరియలైజ్ చేయడం కోసం ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చుని నేను ఇంకా చెప్తాను కదా, నా మైండ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ చెప్పలేను, అలాంటి కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే చెప్పలేకపోతున్నా. ఆ సిచ్యువేషన్లో ఇద్దరు కూర్చుని చెప్పారు అరవింద్ గారికి సీన్ టు సీన్. సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి బన్నీ ఇప్పుడు మేమిద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది. అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో. గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు, ఎప్పుడు వేరేలాంటివి కాదు. ఒక్కసారి 3 రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం. అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయా. టైం లేదు, ఆల్రెడీ 11 అవుతుంది, మాట్లాడట్లేదు. సో వెళ్ళిపోయి వైజాగ్లో ఏంటి బాబు నీ ప్రాబ్లం అని చెప్పు, నువ్వు సినిమా గురించే ఆలోచించేది, నేను సినిమా గురించే, విల్ ఫర్ వర్క్. గొడవలు ఉండేవి. పొద్దున నేనేమో మొహం తిప్పుని ఇలా ఉండేవాడిని, కూర్చుంటే ఇద్దరం కలిసారంటే ఎక్కడికి వెళ్ళి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, వేరే వాయించుకోవద్దు. నో అంటే ఎకానమీ ఇప్పుడు అప్కమింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యాము. ఎకానమీ ఒక రూమ్ కంటే అమ్మ మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు, కలిసి ప్రేమతో అనుకున్నాను. ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు, ప్రొడ్యూసర్ ఆలోచించేది అప్పుడు ఎకానమీ. సో అలా జర్నీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్. ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క పాటించేవారు, రా నువ్వు ఏంటి, నేను ప్రాబ్లం ఏంటి, ఓకేనా అని తను వచ్చేసి మళ్ళీ అంటే హీజ్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకి సంబంధించి ఏ విషయాలైనా ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్య అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారని డెఫినెట్లీ చెప్తా సార్. ఇంకా నిజాలు మాట్లాడుకుందాం, అప్పుడు ఎందుకు లేదు చెప్పండి. సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా చేస్తూ ఈ జర్నీ చేసాం. దానికి దేవి మ్యూజిక్ కానీ, రత్నవేల్ గారి విజువల్స్ కానీ, సో అదర్ టెక్నీషియన్స్, ఎవ్రీ మూమెంట్ యాడింగ్ అయ్యే ఈ ఆర్య తయారైనప్పుడు. సో ఈ ఆర్య తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ 100% యువర్ బేబీ. సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు. ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే, రైట్ రాంగ్ చెప్పడమే. దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేక్ ఓవర్ అవ్వడం ఈ సినిమా కోసం. ఇందాక శివబాలాజీ చెప్తూ నాకు గుర్తుంది, అల్లురామలింగే గారు అక్కడ అన్నపూర్ణలో స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగే గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు. ఆ రోజు అనిపించింది నాకు, అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని. అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్. బన్నీ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది. ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ ఆర్య తర్వాత. అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో, రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక ఆర్యతో మొదలై ఈరోజు పుష్ప 1 తీసి ఇద్దరు కాంబినేషన్లో సెన్సేషనల్ కొట్టి ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు. దానికి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ బన్నీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో. సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో నాకైతే 2 భయం వేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి. కేరళలో ఏదో ప్రియరా హట్టేసి మనం షూట్ చేస్తున్నాము. విపరీతమైన సమ్మర్, నాకు పని లేదని నేను వెళ్ళి రివర్లో దూకాను. టప్
టప్మని వెనకలోకి వచ్చి దూకాడు. చూస్తే బన్నీ దూకి లేవడే. నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది, బయటకు వస్తలేడు. తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న. టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి. తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. ఆ పంటి మెల్లిగా బెండ ఇలా సుక్కు అక్కడ ఏంటంటే ముందు కాదు నన్ను ఏది షేర్ చేయాలి. యాక్చువల్గా అరవింద్ గారు సార్కి ఫోన్ చేశాం, అడిగేంటి బండి పైది దూకొచ్చారు. నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజు గారు దూకారు, తేలిపోయారు, పైకి వచ్చారు. నువ్వు దూకావు, అది నేను ముందు చెప్పాలి. కాదు, ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా, డాడీ అసలు ఒప్పుకోవట్లేదు. నో రివర్లో దూకేది లేదు, ఏం లేదు అంటే నేను ఫోన్ చేసి ఎవరో వాసు ఎవరో కల్పిస్తే, సరే ఏం కాదు సార్ కిందంతా సెట్, వద్దే అంటే, సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా, నేను వెళ్ళిపోయి తర్వాత దూకమంటే నిజంగా నేను వెళ్ళి దూకేసా. నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బన్నీతో తీశారు. సో ఆ షార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్. నేను అప్పుడు 100 రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి. ఈయనకేమో కోపం ఏమో ఎక్కువ తినేస్తాయి కదా రీల్స్ అన్ని. 400 ఎవ్రీ 100కు స్వీట్, ఎవ్రీ 100కు స్వీట్ పెట్టాలి, తిప్పి కొట్టాలి. మాట్లాడితే 100 అయిన వెంటనే కొట్టేవాడు ఈయన. స్వీట్ ఇచ్చి వెనకాల ఫట్ ఫట్న కొడుతుండేవాడు, చెయ్యిలా విరిచేస్తుండేవాడు పట్టుకుని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది పాత నొప్పి, చెయ్యి ఇంకా నొప్పి ఉంది నాకు ఏదైనా చేయాలంటే. సార్ ఇప్పటికీ పుషప్స్ చేయలేను నేను ఈ వ్యక్తి వల్ల. సో 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 నేను అనుకున్నాను రాజుగారు దూకారు, బయటకు వచ్చారు. బన్నీ దూకాడు, పైకి వచ్చాడు. ఓహో మనం కూడా దూకే బయటకు వచ్చేసాము అనుకున్నా. ఏంటి దూకే నేను తోసేస్తున్నాడు. నేను ఆల్మోస్ట్ దూకైపోయాను. ఎవరు ఆప్ చేస్తారు, నువ్వే ఆప్ చేస్తున్నట్టున్నావు. తనకి ఈత రాదే సంథింగ్ అని. నేను రాకపోయినంటే దూకితే పైకి వస్తాం అనుకుంటున్నా. అప్పుడే పోయిండేవాడు, లేదంటే ఈ వ్యక్తి తోసిండేవాడు కొంచెం ఉంటే నన్ను. సో అలా అప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. మేము అందరం అటు ఏదో ప్రియారాగా మౌంటేజెస్ తీస్తున్నారు, బయట ఉన్నాను. సడన్గా పంటిలో బెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు. ఆ పంటి మీద ఉన్నారా? నేను లేను, నేను బయట ఉన్నా. మెల్లిగా పడిపోతుంటే నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా, పడిపోయింది. మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు. బయటకు వచ్చాడు. ఎందుకు బన్నీ తీసుకొచ్చావు? వదిలేస్తే అయిపోయేది, నాకు పీడ పోయేది కదా. అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా హిట్ అవుతే ప్రామిస్ చేయించుకున్నారు. బన్నీ ఫామ్ చేస్తున్నాడు, నాది 7 సినిమాలు చేయాలి నువ్వు బయటికి రాగానే. సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే ఒక సినిమాని నా ఈ 56 సినిమాలు అయినాయి. ఆర్య ఈజ్ ఫర్ ఎవర్. ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకలే. అంటే ఈజ్ అ బిగినింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక టీం లాగా చేసి సక్సెస్ కొట్టడం. 125 డేస్ ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ, ట్రిప్పులు వేస్తూ, జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం, పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం. ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమాని. ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు 20 ఇయర్స్ తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సుక్కు, థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి, రత్నవేల్ గారు, ఎవ్రీవన్, ఆల్ టెక్నీషియన్, శంకర్ మాస్టర్ అండ్ సీను, బబులు అండ్ శాస్త్రి గారుని మిస్ అయ్యాం. శాస్త్రి గారి పాటలల్లో ఒకరోజు సుక్కు ఏదో టప్మని లిరిక్ మార్చుకున్నాడు, గుర్తుందో లేదు? అవునవును. ఆయన నాకు పోయి వన్ సైడ్ లవ్ ఓ మై బ్రదర్ బ్రదర్లో రాత్రి మేము ఒక్క కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేయక్కర్లేదు, సొల్లు కబులు చెప్పక్కర్లేదు, ఏదో రాసి వేసాం. సో 2 లైన్లు మార్చాడు. సాంగ్ రిలీజ్ అయ్యాక శాస్త్రి గారు నాకు ఏందయ్యా నేను రాసి ఇచ్చింది. మమ్మల్ని తిట్టారు పిలిచి, అరే మీరు పేరుని రాసుకోవచ్చు కదరా, ఎందుకు రాశారా మీరు, సొల్లు కబుర్లు అనేది సొల్లు అనేది ఉర్దూ పదరా, తెలుగు కదరా అని చెప్పి మా ఇద్దరిని దారికి తిట్టారు అప్పుడు. సో అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ, అలాగే వి మిస్డ్ మధు, మిక్సింగ్ మధు. సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు. అండ్ సుక్కు టీమ్, ప్రకాష్, వేమ, వాసు అండ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వేణు, సురేష్, భాస్కర్, ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు. ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు. కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు. సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో
ఒక టర్నింగ్ చేసి ఈరోజు 20 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్య ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ బన్నీ కానీ సుక్కు కానీ నేను కానీ దేవి కానీ ర్యాండీ కానీ అందరం అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం ఇవాళ పాన్ ఇండియా అయిపోయింది. మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్, సుక్కు పాన్ ఇండియా డైరెక్టర్, దేవి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, నేను పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నాను. అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది. ఆఫ్టర్ 20 years అందరం ఇలా ఉన్నందుకు ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ, దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకెళ్ళాలి. అది మాకు అందరికీ ఛాలెంజే. సో థ్యాంక్ యూ. ఎవరినైనా మిస్ అవుతే క్షమించాలి. గ్రేట్ మెమొరీస్ మాకు ఆర్య. థ్యాంక్ యూ సుక్కు, లవ్ యూ. సారీ, ఇందాక ఫీల్ మై లవ్ సాంగ్ పాడిన తర్వాత మెయిన్గా ఒక మనిషి గురించి మాట్లాడుకున్నదే మా చంద్రబోస్ గారు. ఆయన సుక్కుబాయ్ కాన్సెప్ట్ చెప్పిన అద్భుతమైన లిరిక్స్ మాకు రాసిచ్చారు ఫీల్ మై లవ్. థ్యాంక్ యూ బోస్ గారు. అండ్ యూఎస్లో ఉన్నారు, రాలేకపోయారు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోస్ గారు. ఎందుకంటే అది మాత్రమే కాదు, దాని తర్వాత సుక్కుబాయ్ది బోస్ గారిది అంటే మేము ముగ్గురు ఎప్పుడు సాంగ్స్ మీద వర్క్ చేసినా ఎంత అందంగా ఉంటుందంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను ముచ్చట పడుతుంటాను అనమాట. సో మేము కొట్టుకుంటున్నామా, తిట్టుకుంటున్నామా, ప్రేమించుకుంటున్నామా కూడా అర్థం కాదు, అలా ఉంటుంది సాంగ్ మేకింగ్ అప్పుడు. అండ్ ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ సుక్కుబాయ్ అండ్ బోస్ గారు. అంటే వాళ్ళిద్దరితో మాడుతున్నప్పుడు ఇద్దరు గొప్ప వ్యక్తులు, బట్ ఒక ఇద్దరు గురువులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్, థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పుడు పుష్ప వరకు అండ్ పుష్ప 2 వరకు కూడా బోస్ గారు అంటే అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ రాశారు. సో ఐ వుడ్ లైక్ టు మా టీం అందరి తరపున బోస్ గారికి థ్యాంక్ యూ బోస్ గారు, లవ్ యూ. అండ్ ఆర్య సినిమా రిలీజ్ రోజు సుక్కు నేను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము. 10 o'clock 10:30 టైంలో ఇద్దరం అలా కూర్చున్నాం, పూజ చేస్తాం అన్నట్టు. పూజ అయిపోయిన తర్వాత అరవింద్ గారు కాల్ చేశారు, ఏమా కంగ్రాచులేషన్స్, ఇప్పుడే ఈస్ట్లో వెస్ట్లో షో అయింది, 10 weeks స్టాక్ చెప్తున్నారన్నారు. థ్యాంక్ యూ సార్ అని ఫుల్ హ్యాపీగా. ఏంటి సార్ అన్న 10 weeks ఇట్లా అరవింద్ గారు ఏంటి మన సినిమా 10 weeks అన్నాడు. అంటే కొత్త డైరెక్టరు అంటే ఈ సినిమాకి వావ్ ఇలా వచ్చేస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు, ఏదో సెన్సేషనల్ టాక్ అని. సో అప్పుడు చెప్పా, బాబు అప్కమింగ్ సినిమాకు 10 weeks అంటే ఇది పెద్ద హిట్ అన్నట్టు సుక్కు, వెయిట్ అండ్ సీ, ఈ సినిమా మన సిల్వర్ జూబ్లీ అవుతుందని. నిజంగా అలా అనుకున్నట్టే మా సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ అవ్వడం. 125 daysకి పబ్లిక్ గార్డెన్లో చిరంజీవి గారు వచ్చి మా అందరికి షీల్డ్స్ ఇవ్వడం ఈజ్ అ గ్రేట్ మెమొరీస్ ఇవన్నీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్య సినిమాతో జర్నీ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ స్టేజ్ పైన జరిగింది. ఆర్య గురించి బిహైండ్ ద సీన్స్ మీరు ఎంతసేపు చెప్పినా వినాలనిపించేలాగున్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ ఇన్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ వే. మీ ఫ్రెండ్లీ గొడవలు ఇంకా కొనసాగుతూ బోల్డ్ అని బ్లాక్ బస్టర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ కాంబినేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు అండ్ సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. యా సార్.